వినియోగదారులు అత్యధికంగా ఉన్నారు. ఇవాళ ఉత్పత్తిదారులు అత్యధికంగా ఉన్నారు, వినియోగదారులు తక్కువ ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం అడిగిన రేటుకు విద్యుత్తును సరఫరా చేయడానికి సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అది వదిలేసి మీరు ఆన్లైన్ టెండర్ అని, స్పాట్లో బిడ్డింగ్ అని, రేపటి అవసరానికి ఇవాళ మీరు టెండర్లు వేసే విధానం ఏదైతుందో, అదేవిధంగా తాత్కాలికమైన ఒప్పందాలంటే సంవత్సరం కోసం చేసే అగ్రిమెంట్లు, ఈ 3 సంవత్సరాలలో జరిగిన వాటిని అన్నిటిని కూడా ట్రాన్స్పరెంట్గా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వాటి అన్నిటికి కూడా అఖిల పక్షాన్ని పిలిచి ఆ ఒప్పందాలు అన్నిటిని కూడా బయట పెట్టండి. మీరు నిజంగానే పారదర్శకంగా విద్యుత్తు కొనుగోలు చేసి తెలంగాణ ప్రజలకు విద్యుత్ కష్టాలు తీర్చినమని మీరు చెప్తున్నారు కదా, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అఖిలపక్ష సమావేశంలో మీ తాత్కాలిక ఒప్పందాలు, మీ అత్యవసర కొనుగోళ్లు, మీ కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి మీ పాలసీ డాక్యుమెంట్ను టేబుల్ చేయండి. మీ పాలసీ డాక్యుమెంట్లో జరిగిన అవినీతి భాగోతాన్ని మేము అక్రాస్ ద టేబుల్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని సవివరాలతో కూడిన నివేదికలు మేము రాష్ట్ర ప్రభుత్వం మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇంత క్లియర్గా చెప్పడంతో పాటు చలో కమాన్ రా, దమ్ముంటే చర్చిద్దాం, మాట్లాడదాం, ప్రజలకు వాస్తవాలు పోనీ అని కూడా చెప్పిన సవాల్ స్వీకరించలేడంటే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పులు ఉన్నాయని, ఆయన మాట్లాడిన దాంట్లో అబద్ధాలు ఉన్నాయని, ఆయన చేసే ఆరోపణల్లో పసలేదని ఆయననే ఒప్పుకున్నట్టు. ఇక డొంక తిరుగుడు వద్దు, సూటిగా స్పష్టంగా. డొంక తిరుగుడు అవసరం లేదు, డ్రామాబాజీ కంపెనీలు అవసరం లేదు. సూటిగా స్పష్టంగా మేము ముగ్గురం వస్తాం. నువ్వు నీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా, నీ సిఎల్పీ నేత జానారెడ్డి వస్తాడా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు మంత్రిగా పనిచేసిన షబ్బీర్ అలీ వస్తాడా, నీ సిఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి వస్తాడా? కమాన్ రండి, ఎంతమంది వస్తారో ఎవరు వస్తారో రండి, మేము ముగ్గురమే వస్తాం. అమరవీరుల స్తూపం కాడ చర్చన, బషీర్బాబు ప్రెస్ క్లబ్ దగ్గర చర్చన, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర చర్చన, చలో తేల్చుకుందామని చెప్పిన. నువ్వు చర్చకు రాకపోతే నువ్వు మాట్లాడిన దాంట్లో అన్ని అబద్ధాలు ఉన్నట్టే, తప్పులు ఉన్నట్టే. ఆయన కూడా దానికి నేను ఇంకో మాట కూడా చెప్పిన. ఈ రవ్వంతరెడ్డి చేరికతో గాంధీ భవన్ కాస్త గోబెల్స్ భవన్ అయిందన్న. ఎంతకన్నా పెద్ద స్టేట్మెంట్ ఏముంటుంది?